హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా సండే స్పెషల్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. అదేంటంటే తలకాయ మాంసం. అదే అండి మన మేక తలకాయ. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిద్దామని ఒకసారి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ తలకాయ మాంసాన్ని శుభ్రంగా కొంచెం హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకొని దానికి మసాలాలు అప్లై చేయాలండి. అది పసుపు, ఉప్పు, కారం అన్నీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక 10 to 15 minutes వరకు ఆ ముక్కలకి అదంతా పట్టేలాగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మంచిదండి, కాకపోతే నేను ఇక్కడ వేయలేదు, కర్రీలో వేద్దామని. మొత్తం బాగా మిక్స్ చేయాలండి. అది మిక్స్ చేసి ఎంత ఎక్కువ టైం నానితే అంత మంచిది, ఎందుకంటే మొక్కకి ఉప్పు కారం పడుతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది చెప్పగా లేకుండా. తలకాయ మాంసం కల్లా చారు అని నేను ఇంకా మసాలాలు కూడా ఏమి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. వీడియోలో మీకు చూపిస్తాను, ఒకసారి కమెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందనేది. అలాగే మీ స్టైల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ముక్కకు పట్టేసినవి ఒక 15 minutes 20 minutes ఉంచాను నేను. అయితే ఇక కర్రీకి కావాల్సినవి అన్నీ ఉల్లిపాయ, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేయించుకున్నాను. అవి కొంచెం దోరగా వేగించాలి. అలాగే నేను టమాటా కూడా తీసుకున్నానండి. నేను మిక్సీకి ఏం పట్టించలేదు, ఎందుకంటే గ్రేవీగా ఎందుకులే, కొంచెం పులుసుగానే ఉండాలి కదా చారులాగాని. మిక్సీకి ఏం పట్టించుకుని అన్నీ ముక్కలుగానే వేసుకున్నానండి. కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు, పేస్ట్ లాగా అవుతుంది, గుజ్జుగా ఉండేది కూర. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అవి కొంచెం పచ్చివాసన పోయిందాక దాన్ని కూడా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు, దాంట్లో ఇంకా కావాలనుకుంటే మనకి నేను అంటే బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. కొంచెం నాకు అది అన్నిటికీ అలవాటు అది బిర్యానీ ఆకు, అందుకని బిర్యానీ ఆకు యాడ్ చేశాను ఫస్ట్లోనే. ఆ తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ డీప్ ఫ్రై అయింది. ఆ తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని దాంట్లో వేసుకోవాలండి. తలకాయ మాంసం అంటే మసాలా పట్టింది కదా, అందుకని మనం వేసాము. అవి కొంచెం ఉడకనివ్వాలండి. కొంచెం ఆయిల్కి ఆ మసాలా అంతా ముక్కలకి పట్టిందాక కొంచెం ఒక 5 minutes అలా మగ్గబెట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ముందుగా వాటర్ వేయకూడదు. కొంచెం మగ్గితే స్పైసీ అదే స్మెల్ అనేది బాగుంటుంది. కొంచెం నేను వాటర్ ఎక్కువ తీసుకున్నాను, చారువాలా అన్నా కదా, అందుకని వాటర్ ఎక్కువ తీసుకున్నాను. అయితే నేను మసాలా మిక్సీకి పట్టించుకుంటే ఇంట్లో ఉన్నవే ధనియా పొడి, కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేశానండి, ఎందుకంటే గ్రేవీగా కాదు కదా, అందుకని కొంచెం మసాలా తక్కువగా వేసుకున్నాను. ఇంట్లో ఉన్నవే ఈ గరం మసాలా, కొంచెం ధనియా పొడి అవి యాడ్ చేసుకొని బాగా మరగబెట్టానండి. ముక్క మనకు ఉడకాలి కదా, తలకాయ మాంసం అంటే చాలా గట్టిగా ఉంటుంది, దానికి ప్లీజ్ అండి